బాబా ఏం పేరే? చలకుర్తి మాజీ సర్పంచ్ బాలయ్య యాదవ్ నా పేరు. బాలయ్య యాదవ్. ఎట్లా ఉంది ఇప్పుడు వడ్లు మరి మళ్ళీ కొనుగోలు కేంద్రాలు అన్నీ ఏర్పాటు చేసిరా సకాలంలో? వడ్ల కాడ ఉన్నారు మీరు? నిన్న మొన్ననే ఎమ్మెల్యే గారు వచ్చి స్టార్ట్ చేసిండు. త్రీ డేస్ అయింది. ఈ వడ్లు తడిసిపోతున్నాయి, మిర్చికి ధర లేదు, రైతులు అఘోరంగా ఇబ్బంది పడుతుర్రు. ఇక నేను మార్కెట్ డైరెక్టర్ని ఇప్పుడు రన్నింగ్. దీంట్లో మా ఎమ్మెల్యే గారు ఓపెన్ చేసిపోయిండు, కానీ ఆ మద్దతు ధర లేదు, టయానికి డబ్బులు రావట్లేవు. ఆ మిల్లుకి పోతే వాడు తక్కువ వేస్తుండు, 10 ఒక రోటు ఉంది, ఈ సన్నాలు ఒక రేటు ఉన్నాయి. ఇంతవరకు రైతు బంధు పడలే. గవర్నమెంట్ నిన్న మొన్నే స్టార్ట్ చేసి 3 డేస్ 4 డేస్ అయింది, ఎక్కువ కాలేదు. ఇక ఎంతవరకు సాధ్యం అవుతుందో ఎంతవరకు నిలబడితే తెలియదు. ఈ ఋతుపవనాలు వచ్చి వాహనాలు వచ్చి బాగా తడిచిపోతున్నాయి. ఇక రైతు బంధు రైతు బంధు లబో ముత్తుకుంటుండ్రి. ఎందుకు రైతు బంధు వేసిన అంటుండే కదా, మొత్తం 100% రైతు బంధు చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేసిండు. కొంతమందికి ఒక 50% దానికి వేసారు. ముఖ్యమైన వాళ్ళకి 3 ఎకర్ చేస్తా 4 ఎకర్ చేస్తా అంటే వాళ్ళకి ఇంకా రానే లేదు. ఆయన వేసింది 1 ఎకరం 2 ఎకరాలకి వేసిండు, మిగతా వాళ్ళకి వేయలేదు. మెయిన్ రైతులకి చాలా ఇబ్బంది ఉంది. ఈ వడ్లు కొనుగోలు తొందరగా కొనాలి, మద్దతు ధర ఇంతవరకు మద్దతు ధర లేదు, ఆ రైతు బంధు లేదు. రైతులకు కష్టం. ఇక్కడ మిర్చి వేసి 30 తిప్పలు. పోయినసారి జగన్ లంగా అన్నారు, కానీ జగన్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా 20,000 కింటా మీద మిర్చి. ఇవాళ చంద్రబాబు అంటే చెడిపోయింది వ్యవహారం. ఎట్లా అయింది? ఏది 13,000 12,000 11,000 అన్నం పెట్టినట్టు దేవుడు అవుతాడు. ఇక సున్నం పెడుతుండే ఏమి ఇట్లా. ఇది మన తెలంగాణకు వస్తే జగన్ మస్తు మాటలు చెప్పిండు. కళ్యాణ లక్ష్యం అన్నాడు, బంగారం అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. రేవంత్ రెడ్డి అది చేస్తా ఇది చేస్తా. ఏది కళ్యాణ లక్ష్యం కూడా సరిగా రావట్లేదు. గొర్రెలు అన్నాడు, చేపల ముదురాదికి చేపలు అన్నాడు. చేపలు లేవా, గొర్రెలు లేవా, బంగారం లేదా. ఆడవాళ్ళు కష్టాలు పడుతున్నారు. ఇది ఏది ఏమైనా రైతులే మాత్రం ఇమీడియట్లీ ఆదుకోవాలి, మద్దతు ధర ప్రకటించాలి. ఒడ్లు చూడండి, ఒడ్లు ఎంత ఖరాబ్ అవుతున్నాయో. నేను ఒక రైతునే. నేను ఇప్పుడు రాజకీయ 2001లో పోయినా టీఆర్ఎస్లో కేసీఆర్ రావు పాదయాత్ర చేసిన కోదా నుంచి నాగార్జున సాగర్ దానిక ఎన్ని చేసినావు. ఇద్దరం కలిసి తిన్నోళ్ళే, కానీ మేము గెలిచినాక ఇవాళ నవీన వాళ్ళందరూ మాయమాట వచ్చిర్రు. ఇవాళ మళ్ళా కాంగ్రెస్లో వెళ్ళిపోయారు. మేము ఆడుండాలి, ఆడనే ఉన్నాం. మేము టీఆర్ఎస్లనే ఉన్నాం, టీఆర్ఎస్లో తింటున్నాం, టీఆర్ఎస్లో పంతున్నాం. కానీ ఇమ్మీడియట్గా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. రాజకీయాలు పక్కకు పెట్టి అయినా రైతులను ఆదుకోవాలి. అయితే ఇప్పుడు నువ్వు రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలి. నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు నిజంగా ఈ వడ్లకు కానీ వడ్ల విషయంలో కానీ ఇటు వ్యవసాయం విషయంలో కానీ రైతులకు అన్యాయం జరుగుతుందా, న్యాయం జరుగుతుందా కాంగ్రెస్లో? రైతులకు మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. ఇది ఎప్పుడున్నా ఈ కాంగ్రెస్ మాటలు చెప్తా కానీ శాతాలు తక్కువ. ఎందుకంటే రైతును ఆదుకోవాలి. రైతు లేని రాజ్యం ఎక్కడిది? మందు కట్లకు ధర పెరిగిపోయాయి. కూలోడికి ఇవాళ ఒక ఆడి మనిషి పోతే 700, మగ మనిషి పోతే 800. ఆ 1 కింట మిర్చి వేస్తే ఏముంది, ధర లేదు, 11,000 12,000. ఇది వరకు 20,000 అమ్మినాయి బ్రదరు, ఇప్పుడు 11,000 12,000. మందు కట్ట ధర పెంచుతీవి, మరి కూలోనికి రేటు పెంచుతీవి. కరెంటు సరిగ్గా ఉండట్లేదు. 24 గంటల కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు ఫుల్గా ఉండే. ఇప్పుడు ఆ కరెంట్ ఏది, ఎప్పుడు పోతుందో 24 అవర్స్లో ఎన్నిసార్లు పోతే అర్థమే లేదు. 24 పక్క ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అది రైతుల పక్షపాతి కలిగిన ప్రభుత్వం మాది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు కదా, మరి ఎందుకు రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పుడు మంచి పనులే చేసింది, పెద్ద ప్రాజెక్టు కట్టింది, పెద్ద లోన్లు ఇచ్చింది. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అప్పుడుండే, ఇప్పుడు లేదు. మాటలు ఎక్కువ, శాతాలు తక్కువ. ఇప్పుడు కూడా ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండు కదా. ఏది ఇందిరమ్మ రాజ్యం? ఎక్కడ? ఏ ఊర్లో అడుగు, బస్సు పెట్టిండు, బస్సుల్లో కొట్టుకుంటారు ఒక్కొక్కరు ఆడవాళ్ళు. నియమాలు కొట్టుకొని మగవాళ్ళకి ఇల్లు వేయలేదు, మగవాళ్ళు టికెట్ ఇచ్చి తీసుకుంటున్నారు. వాళ్ళు కొట్టుకొని చెబుతున్నారు. వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీ కాదు, నేను టీఆర్ఎస్ పార్టీ. అయినా పద్ధతి బాగలేదు. రైతులను ఆదుకోవాలి. ఏ పార్టీ అంటే రైతులను ఆదుకోవాలి. రైతులు లేని రాజ్యం లేదు. ఇక నేను చేస్తున్నా అంటే చెప్తున్నారు మాటలు. ఏది ఎక్కడ జరుగుతుంది చూపించమని ఒకసారి. ఏమన్నా ఇది చేస్తున్నాను. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు జానారెడ్డి కొడుకులు ఇద్దరు గెలిచిర్రు, ఎంపీగా గెలిపించాను, ఈ ఎమ్మెల్యే కూడా గెలిచిర్రు. వాళ్ళకింత వరకు పదవి లేదు. జానారెడ్డి అంటే సీనియర్ నాయకుడు. 83లో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 83 84లో 9 శాఖల మినిస్టర్. ఇలా అసలు గౌరవం లేకుండా అయిపోయింది. మాలా అంటే వాళ్ళకి ఏం గౌరవం ఉంటుంది కాంగ్రెస్లో? ఇప్పుడు ఈ రైతులకి ఏముంది? జానారెడ్డి కూడా ఎన్నో మాట చెప్పిండు టీవీలో, రైతులను ఆదుకోవాలి. ఏది ఆయనకి ఇంతవరకు వాళ్ళ కొడుకు మంత్రి పదవి లేదు, ఆయనకు పదవి లేదు. సీనియర్ నాయకుడు వీళ్ళు ఉండరా జానారెడ్డి ఉన్నప్పుడు? అంతా చాలా సీనియర్. అంత సీనియర్లకే న్యాయం లేదు బ్రదర్. మాకేముంటుంది చెప్పు? నా వయసు కూడా 66 ఏళ్ళు. నేను 83లో జానారెడ్డి ఏజెంట్ని. ఆ పెద్ద మనిషికే లేదు. ఇలా గెలిచిన వాళ్ళందరూ మా సీనియర్ నాయకుడు సుఖేంద్ర రెడ్డి కూడా అలాగే చెప్పాయి.
ఎంపీలు బాయారి, ఎమ్మెల్యేలు బాయారి. ఎట్లా అందుకనే రైతు ఏ రాజకీయమైనా చేసుకోరి, రైతును కాపాడాలి. ముఖ్యమంత్రి గారు మాటలు చెప్పిండు, సంతోషం, గెలిచిండు, చిన్న వయసులో మంచి పదవి వచ్చింది, గౌరవిస్తాం. కానీ మా చలకుర్తి కూడా వచ్చిండు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సార్ వచ్చిండు. వచ్చి ఇమీడియట్గా రైతులను ఆదుకో, తడిసిపోతున్నాయి, ధాన్యం తడిసిపోతుంది. నువ్వు రైతు బిడ్డవే. రెడ్డి అంటే కాపు దాపు, మరి పటేల్ అనే వచ్చాను నీ దాంట్లోకి. రైతులు అఘోరంగా ఉన్నారు. రైతులను ఆదుకొని ఆయన ఆ బస్సులు చల్లకుండా అదంతా అయిపోయింది. కానీ ధాన్యాలు తడిచిపోతున్నాయి. ఆ సన్న బియ్యం పంపిణీ చేస్తారు, కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా దగ్గర. ఇప్పుడు 10-15 రోజులు అయిపోయింది. ఇప్పుడు మీ నియోజకవర్గం విషయానికి వద్దాం. ఎట్లా ఉంది మరి? ఏమన్నా మార్పులు చేర్పులు జరిగినాయి? మీ అభివృద్ధి ఏమన్నా అంటే భారీ మెజార్టీతో గెలిపించుకోరు కదా మీ ఎమ్మెల్యేని? మా ఎమ్మెల్యేని భారీ మెజార్టీతో గెలిపించారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఆయనకే పని సరిగా లేదు. మనకేం చేస్తాడు చెప్పండి? ఎవరికి? ఎమ్మెల్యేకి పని లేదు. వందలాది కోట్లు పెట్టే డబ్బులు వాళ్ళు ఏది వాళ్ళ డబ్బులు ముఖ్యమంత్రి ఇస్తే కదా ఎమ్మెల్యే గారు చేసేది. ఇస్తలేడా? ఏది వాళ్ళకి తల్లికి దంచగలిగితే పిల్లకి బుక్క కలుగుద్దండి. తల్లికే లేకపోతే పిల్లకి ఆ నుంచి వస్తుంది. జాన్ రెడ్డి ఉన్నప్పుడు మంచి వ్యవహారం ఉంది, ఆయన మినిస్టర్ ఉండే నడిపించింది. ముఖ్యమంత్రి ఇస్తే మా ఎమ్మెల్యే గారు పని చేస్తాడు, ఎవరికైనా సాయం చేస్తాడు. ఇక ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రికి లేకపోతే రోడ్లు ఏ రోడ్డు ఉండే 100 కోట్ల కాంట్రాక్టు. అలా నేను సివిల్ కాంట్రాక్టే, క్లాస్ 4. ఇవాళ మాకేం లేదు. పెద్ద పెద్ద కాంట్రాక్ట్, హై క్లాస్ కాంట్రాక్టులకి ఉంది, లబ్ధి ఉంది, లాభం ఉంది, ఏదైనా ఉంది. బుడ్డ వాళ్ళకి లేదండి. మరి ఏం చెప్తావు? ఇప్పుడు నీకున్న అనుభవంతో చాలా సీనియారిటీ ఉన్నది నీకు. అప్పుడు అంటే కేసీఆర్ తోటి పాదయాత్రలు చేసినావు, అన్నీ చేసినావు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తే నిజంగా అంటే ఆయన చుట్టుపక్కల ఉన్న సలహాదారులకు కానీ ఏం సూచనలు సలహాలు ఇస్తున్నాను? ఇప్పుడు నాది గ్రామ స్థాయి, వాళ్ళది స్టేట్స్ జిల్లా స్థాయి ఉన్నట్టు చెప్పాలి విషయం. నేను రేవంత్ గురించి విమర్శించకూడదు, ఎందుకంటే నేను ఒక సామాన్యుని, ఒక గ్రామ స్థాయి లెక్కన ఉంటాను. అంత పెద్దోడిని నేను అనకూడదు. వాస్తవంగా పెద్దోళ్ళే మాట్లాడాలి, పెద్దోళ్ళు చూసుకోవాలి. నేను గ్రామ స్థాయి సార్. రైతులను ఆదుకోమని నాదొక మనవి, అంతే. మెయిన్ పాయింట్ రైతే రాజ్యం, రైతు లేని రాజ్యం లేదు. ఆ ఒడ్లు చూడండి ఎట్టుండే. నీ ఒడ్ల కానీ మాట్లాడుతున్నా కదా, నేను పోసిన ఒడ్లు. రైతులను ఆదుకో. మేను ఇక దళితులను అన్నావు, దళితులు లేదు, బీసీ లేదు, గౌడ్స ఏదో, ముద్రా షాపలు గీపలు, రైతులను ఇమీడియట్గా ఆదుకోవాలని మనవి చేస్తున్న ప్రభుత్వానికి. ఇది నా డిమాండ్. ఎట్లా ఇప్పుడు సన్న బియ్యం స్కీమ్ అని స్టార్ట్ చేసిర్రు, ఎట్లా ఉంది? ఎంతవరకు అమలు అవుతున్నాయి, ఎంతవరకు కాదు? సన్న బియ్యం అయితే ఇప్పుడు మంచిగానే అమలు అవుతున్నాయి. బియ్యం కూడా వన్నెరు మంచిగానే ఉన్నాయి. అన్నం కూడా మేము తింటున్నాం, అయ్యే మంచిగానే ఉన్నాయి. అన్నం బియ్యం కూడా బాగానే ఉన్నాయి. ఇట్లానే అమలు చేస్తే మంచిగానే ఉంటుంది ప్రభుత్వం. ఎట్లా ఉంది ప్రభుత్వం మంచిగానే ఉంది ఇప్పటి వరకు అయితే, పర్వాలేదు. కాకపోతే ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఉంది, దాంట్లో మహిళల వరకు అన్నారు. మరి ఆ మహిళలు ఉద్యోగస్తులు ఉండరు, మరి వాళ్ళు జీతాలు లక్షలు తీసుకుంటుర్రు. మరి వాళ్ళకు కూడా తీసేయాలిగా. ఒక్కడంగా జీతం తీసుకుంటారు, ఫ్రీ బస్ ఒక్కడంగా జీతం తీసుకుంటారు, మళ్ళీ ఫ్రీగా ఎక్కుతారు. వాళ్ళకి జీతాలు లేకుండా ఉంటే తిరిగిన నష్టం లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి నష్టమేగా. వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు ఒకటి ఏదో ఐడెంటిటీ కార్డు సపరేట్ ఇచ్చేసి వాళ్ళకు ఫ్రీగా చేయకుండా ఉండాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. మిగిలిన పథకాలలో మంచిగానే ఉన్నాయి. కాకపోతే రైతు 5 అయినాయి ఇప్పటి వరకు అయితే. రైతు బంధు వానకాలం ఇవ్వలేదు, అందులో ఒక 8 కోట్లు ఇచ్చిండ్రు. 12 కోట్లు ఉన్నాయి 20 కోట్లలో. మరి ఆ పోయిన రైతు బంధు వానకాలం ఉంది, మరి ఇవ్వాలని గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాము. మరి అట్నే ఆ రైతు బంధు తీసేసుకున్నట్ట, లేకపోతే మరి ఇస్తారా ఇయ్యరా అనేది ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. రుణమాఫీలు అయినాయి, 2 లక్షల దాటిన వాళ్ళకి కాలేదు. ఇప్పుడే మంచిగా ఉంది. గతంలో అంత ఎలమల రావుల పరిపాలన ఉండి ధరణి అని తెచ్చారు. ఆ ధరణిలా కాస్తుల పేరు ఒకటి అనేది ఉంటే ఎవరు కడితే వాళ్ళు ఆక్రమించుకునే స్థితి ఉండపోయేది. కాస్తులలో ఏది లేకుండా ఉంటాలకి ఇప్పుడు 5 లక్షల ఎకరాలు ఉన్నాయనుకో, 10 లక్షల ఎకరాలు దోచుకున్నారు. ఇంకా 5 లక్షల ఎకరాలు ఇష్టం వచ్చినట్టు దోచేసుకోరు. ఎవరికి నాయకులు వాళ్ళు ఆక్రమించుకోరు. కాబట్టి ఇప్పుడు ధరణి యాపును తీసేయాల్సిందే, అది అవసరం లేదు. అదేవిధంగా భూభారతి అన్నారు, ఆ భూభారతిని కూడా అన్ని విధాలా సక్రమంగా నిర్వర్తించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అందరికీ న్యాయం చేయాలి. అయితే ఇంకొకటి, ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉండటం చాలా
ఇబ్బంది అవుతుంది, ఉండలేకపోతున్నారు అందరికి అందుబాటులో. ఎందుకని ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే? రఘువీ జేవీరారెడ్డి గారు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా అందరికీ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు విని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.